యూట్యూబ్లో వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సునందిని ఫ్యామిలీ. ఏంటి ఇలా నల్లగా అయిపోయానని చూస్తున్నారా? తెలుసుగా మీ అందరికీ ఇండియా వచ్చామని చెప్పి. అది కూడా మంచి సమ్మర్ టైంలో వచ్చాము. ఎండలు అటు ఇటు తిరిగి 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 బ్లాక్ అయిపోయాము అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చూపిద్దాము, మా ఊరు, మా పొలాల్లో ఏం పండుతుంది అది అని చెప్పి చాలా చూపిద్దాం అనుకున్నాము. కానీ కుదరలేదు. వచ్చిందే 20 days హాలిడేస్కి. ఇక్కడ ఇటు తిరిగి అటు తిరిగి అసలు హాలిడేస్ అన్నీ ఇట్టే అయిపోయినాయి. అసలు ఎలా అయిపోయినాయి కూడా తెలియట్లేదు. ఒక్క పని కూడా సరిగా అవ్వలేదు మాకు. సో ఇదిగో ఇది మా ఊరి కాలువ అన్నమాట. దీంట్లో నీళ్ళు ఏమీ లేవు, అన్నీ సమ్మర్ కదా. సో ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ రొయ్యల చెరువులు, పీతల చెరువులు ఎలా వేస్తారు ఏంటి అన్నది మీకు చూపించబడుతున్నాను. యాక్చువల్లీ మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అన్నయ్య అవుతాడు. తను చెరువులు వేస్తాడనమాట. రొయ్యల చెరువులు, పీతల చెరువులు అవి వేస్తారు. సో ఈరోజు ఏంటంటే తను చెరువు పడుతున్నాడు, అంటే వేసినవి అన్నీ పట్టేసి అమ్మేసుకుంటాడు అనమాట. సో ఇప్పుడు ఆ చెరువు అన్నది పడుతున్నారని చెప్పి నిన్న నైట్ నాకు కాల్ చేశాడు, వస్తావా అన్న, తీసుకెళ్తావా అని చెప్పి. ఇప్పుడు వెళ్ళి పీతలు రొయ్యలు తెచ్చుకోవాలి. చూపిస్తాను మీకు కూడా ఎలా ఉంటుందో, రండి. ఇదిగో నేను ఇట్లా బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి ఒక అరౌండ్ 40-50 kilometers ఉంటుంది అనమాట. వచ్చేసేయండి, చూపించేస్తా. ఇప్పుడే చెరువు దగ్గరికి వచ్చేసాం. చెరువులో మీకు కెమెరా ఓపెన్ చేసి చూపిస్తా. ఇదిగో కనిపిస్తున్నాయి కదా, ఇవే చెరువులు అనమాట. ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. ఇవే రొయ్య చెరువులు. యాక్చువల్గా చెరువులు పట్టేటప్పుడు ఏంటంటే దీంట్లో నీళ్లు తీసేస్తారు, తోడేస్తారు. ఇట్లా కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు వలలు వేసి పట్టేస్తారు. ఇక మీకు రొయ్యలు కదులుతున్నాయి, చూస్తారా? ఇక మీకు లైవ్లో రొయ్యలు చూడు ఎట్లా కదులుతున్నాయో, చూసారా? కనిపిస్తున్నాయి. ఇదే కదా, ఇదే కదా. అయ్యో రొయ్యలు కనపడుతున్నాయి. ఇగో రొయ్యలు చూడు ఎట్లా తిరుగుతున్నాయో. ఇప్పుడు ఈ చెరువే అన్నమాట పట్టబోతుంది. దీంట్లో నీళ్ళన్నీ తీసేశారు. అక్కడ ఇంజిన్ కనపడుతుంది కదా, ఇగో మనిషి వెళ్ళాడు. అక్కడ ఒక గుంట ఉంది, దాంట్లో నుంచి నీళ్లు తీసేశారు. ఇంకా నీళ్ళు ఉన్నాయి కాసిని. ఇప్పుడు ఇంజిన్ వేస్తారో ఎట్లా వేస్తారో చూడాలి. చూడు నీళ్ళు పోయేసరికి కొంగలు చూడు ఎట్లా వచ్చినాయో పడటానికి, అవి రొయ్యలను పట్టుకొని తినటానికి. అదో మీకు రొయ్య చూపించాలి అంటే మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. జూమ్ చేస్తున్నాను. అదిగో రొయ్య చూడు ఎట్లా తిరుగుతుందో. అదిగో అవిగో రొయ్యలు. అదిగో పీత రొయ్యలు. అదిగో అట్లా ఇంజిన్ వేసి ఉన్న నీళ్ళు మొత్తం తీసేస్తారు. ఇంకా
ఇగో వాళ్ళు ఇప్పుడు నీళ్ళన్నీ తీశారు కదా, అక్కడక్కడ రొయ్యలు ఆగిపోయి ఉన్నాయి, అవి ఏరుతున్నారనమాట. ఇక ఆయన చేతిలో తీస్తున్నాడు చూడు, అదిగో అది పీత అనమాట, చచ్చిపోయి ఉంది. అదిగా యూట్యూబ్లో వస్తారు. ఇగో రైలు చూడండి ఎట్లా వస్తున్నాయో, అదిగా అవిగో అవిగో. చూడండి ఇవి పెద్ద పెద్ద రొయ్యలే, పెద్ద దొరికినప్పుడు అది చేద్దాం. ఇది ఇక చూడండి నీళ్ళన్నీ తగ్గిపోయాక వాళ్ళు అక్కడ ఏరుతున్నారు చూడండి రొయ్యలు పూర్తిగా. అదే అది ఎంత ఉంటుంది?
దీన్ని గ్రిల్లింగ్ చేస్తున్నారు. మార్కెట్ ఎట్లా ఉండదు ఇచ్చావా ఏంటి అప్పులు పప్పులు చాలా అదే డీవ్ అదే సన్నది చేసి అవి యావరేజ్గా లాగండి